గవర్నమెంట్ నుండి ఇంకా ఫుల్ ఫ్లెడ్జ్ జీవో పోలేదా, మరి హాస్పిటల్స్కి అప్డేట్ లేదా, లేకపోతే వీళ్ళు కావాలనే చేస్తున్నారా? సో ఒక్కసారి వీటన్నిటి గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రోజుకు 191 కోట్లు అప్పుల అసలు వడ్డీ కింద సర్కార్ చెల్లిస్తున్న సొమ్ము ఇది. ఈ నెల 17 వరకు తీసుకున్నది 25,118 కోట్లు. అసలు వడ్డీల కింద కట్టింది 38,040 కోట్లు. గత ప్రభుత్వ రుణభారం ఈ సర్కారుపై చాలా పడింది అని చెప్తా ఉన్నారు. రోజుకి 191 కోట్లు ఖర్చు అవుతోంది సార్. మరి రోజుకి 191 కోట్లకి రౌండ్ ఫిగర్ అడపాదడపా 200 కోట్లు వేసుకోండి. అంటే రోజుకి ఒక 200 కోట్లు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకు 200 కోట్లు అంటే నెలకి ఎంత అండి? 330 ఇంటూ 200 కోట్లు అక్కడనే వచ్చేస్తుంది. అంటే తెలంగాణకి నెలకి సరిపడా ఖర్చు అప్పు చేసి మళ్ళీ పెట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ ఉచిత ఆర్టీసీ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు అది కూడా గప్పుల పాలైపోయింది. దీనికోసం మళ్ళీ అప్పు చేసి ప్రభుత్వం తీసుకురావాల్సి వస్తుంది. ఆల్రెడీ ఇన్ని లక్షల అప్పు అయిందిరా నాయన నెత్తిలు బాదుకుంటా ఉంటే మళ్ళీ కొత్త అప్పులు పుడతా ఉన్నాయి, పుట్టుకుంటూ పోతా ఉన్నాయి. సో తప్పు జరిగితే ఒప్పుకోకండి. సరే తప్పు జరిగితే ఒప్పుకోండి. 0.001% నిర్లక్ష్యం ఉన్న కఠిన చర్యలు అవసరం. మోసగాడు వైద్యుడైతే సమాజానికే హానికరం. నీట్ కేసులో ఎన్టీఏ కేంద్రంపై సుప్రీం వ్యాఖ్య చాలా బాధాకరము నిజంగా. అసలు పాసే కానేనోడు, అసలు చదువురానోడు ఎగ్జామ్ రాసి వాడు పోయి చదువుకొని డమ్మి మళ్ళీ అక్కడ డబ్బులు ఇచ్చి పాస్ అయ్యి వాడేదో హాస్పిటల్ పెట్టుకుంటే ఇందాక నేను చెప్పిన చూసిన స్టోరీ, వాడు కనుక ట్రీట్మెంట్ చేసిందంటే పేషెంట్ టపా కట్టేస్తాడు. వైద్యో నారాయణో హరి అన్నం. మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అట్లా దైవ సమానులతో పోల్చుకునేటువంటి వైద్యులు? సో మేనేజ్మెంట్ కోటాలలో మార్క్స్ రాకపోయినా జాయిన్ అయ్యి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్న వాళ్ళు అసలు సిసలైనటువంటి దేశ ద్రోహుల కింద పరిగణించాలని చెప్పి నేను మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అండ్ అదే రకంగా ఎన్టీఏలో సంస్కరణలు, పరీక్షల వివాదాల నేపథ్యంలో నిర్ణయం, సూచనలకు ఉన్నత స్థాయి కమిటీ, కోర్టు తీర్పు ఆధారంగా నీట్ పరిష్కారం, కేంద్ర ఉన్నతాధికారి వెల్లడి, 24 లక్షల మంది విద్యార్థులు భవిష్యత్తు గందరగోళం, నీట్లో అవినీతికి అరెస్టులే రుజువు అయినా మోదీ మౌనం, రాహుల్, నీట్ను రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలి, విద్యార్థి యువజన సంఘాల డిమాండ్, స్టూడెంట్స్ మార్చ్ పేరిట హైదరాబాద్లో ర్యాలీ. భద్రాద్రి గుదిబండ పవర్ ప్లాంట్లు కాలం చెల్లించిన టెక్నాలజీతో కట్టారు. రానున్న 25 ఏళ్లలో ప్రజలపై 9,000 కోట్ల భారం. యాదాద్రితో ఏటా 1,600 కోట్ల రవాణా ఖర్చు. ఛత్తీస్గఢ్ విద్యుత్తుతో మొత్తం 3,385 కోట్ల నష్టం. జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు కె రఘు నివేదన. కేసీఆర్ నిర్ణయాలతో 81,000 కోట్ల అప్పులు. క్రిమినల్ చర్యలకు ఉపక్రమించాలి కోదండరాం. వామ్మో చూసిరా, 81,000 కోట్ల అప్పు జరిగిందంట ఈ భద్రాద్రి పవర్ ప్లాంట్ ద్వారా. మరి ఏ రకంగా చూడొచ్చు వీటన్నిటిని కూడా? సో విపరీతమైనటువంటి అప్పు చేసిరు. మరి అప్పు దేనికి ఖర్చు పెట్టినరు? సో దీని గురించి కూడా ఆలోచించాలి కదా. అసలు ఈ భద్రాద్రి పవర్ ప్లాంట్కి, యాదాద్రి పవర్ ప్లాంట్కి, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా పక్కన పెడితే రాష్ట్రంలో ఉన్నటువంటి కరెంటు కోతలకు కారణం ఏంటి? అది ఇంకో ప్రశ్న. ఏమై ఉండొచ్చు? నిజంగానే అప్పు చేస్తేనే అభివృద్ధి అవుతుంది. డెఫినెట్గా ప్రతి ఒక్క వ్యాపారానికి ఒక అప్పు అనేది ఉంటుంది. ఒక బిజినెస్ ముందరకు నడవాలంటే అప్పు చేసే దాన్ని ముందరకు నడిపిస్తారు, మళ్ళీ ఈఎంఐ ద్వారా కడతారు, సమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేస్తూ ఉంటారు. మరి ఏదైనా ప్రాజెక్ట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా దాని వెనకాల అప్పు చేయాలి కదా. దాంట్లో కేసీఆర్ని తప్పుపట్టడానికి ఏం లేదు. కానీ ఆ 81,000 కోట్లు అంటే నాట్ ఏ జోక్ అండి. ఓన్లీ కరెంటు మీదనే 81,000 కోట్లు ఖర్చు పెట్టారు, అప్పు చేశారు. ఆ అప్పు చేసిన డబ్బులు దేనికి ఖర్చు పెట్టారనేది సరైనటువంటి ఆధారాలు, సరైనటువంటి బిల్స్ లేవు. సో అంత తప్పుడు లెక్కలు సృష్టించినట్టు కూడా క్లియర్గా మనకి ఇక్కడ తెలుస్తూ ఉన్నది. సో దాని గురించి కూడా ఒకసారి ఆలోచించాలా.
వానమ్మ రావమ్మ వర్షాల కోసం రైతన్నల ఎదురుచూపులు. రాష్ట్రంలో బలహీనంగా నైరుతి రుతుపవనాలు. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడితేనే వానలు. నకిలీ బంగారంతో మాయ. కస్టమ్స్ స్వాధీనం చేసుకున్న సరుకు తక్కువ ధరకేనంటూ మోసం. బుట్టలో వేసుకునేలా డెన్లో చుట్టూ నకిలీ కరెన్సీ కట్టలు సరుకు. ఆ నోట్లిచ్చి కొనేవారు డమ్మీలే. ఇదంతా నమ్మి అమాయకులు బలి. తర్వాత ముఠా వ్యక్తే పోలీసు దుస్తుల్లో వచ్చి దారి కాచి తనిఖీ. నకిలీ బంగారం స్వాధీనం. పోలీసులు లేనని బాధితుల మౌనం. ఓ ముఠా దందా, 4 అరెస్ట్, 51 లక్షల నగదు, 5 కిలోల నకిలీ బంగారం, 6.86 కోట్ల నకిలీ కరెన్సీ స్వాధీనం. ఏపీ ఏజీగా దమ్మాలపాచి. గవర్నర్కు ప్రతిపాదనలు పంపిన సీఎస్. ఆయన ఆమోదించగానే ఉత్తర్వులు జారీ. 2014-16 మధ్య ఏఏజీగా దమ్మాలపాటి, అనంతరం అడ్వకేట్ జనరల్గా నియామకం. ఇక అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి. ఏపీలో జగనన్న విదేశీ విద్యా దీవెన పేరు మార్పు. చంద్రన్న పెళ్లి కానుకగా వైఎస్ఆర్ కళ్యాణమస్తు. జగనన్న విద్యా దీవెన, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్, వైఎస్ఆర్ విద్యోన్నతి పథకం, ఎన్టీఆర్